హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. 2 కోట్ల రూపాయలను తన నియోజకవర్గంలో రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని సీఎంను కోరారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సాయి పెళ్లి జరిగింది. మిర్యాలగూడలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకొచ్చారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా